ఆన్ చేయలేదు నేను మళ్ళీ. ఫస్ట్ మేజర్ కీవర్డ్ మన టార్గెటింగ్ కీవర్డ్ అనేది ఇది. ఈ టార్గెటింగ్ కీవర్డ్ అనేది మనకి ప్రాపర్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొన్ని వెబ్‌సైట్స్‌కి ఏంటంటే ఈ టార్గెటింగ్ కీవర్డ్ అనేది ఇవ్వరు. ఆహ్, మిస్ చేస్తారనమాట. లేదంటే కొన్ని వేరే కీవర్డ్స్ ఏయన్నా యాడ్ చేస్తారు. అవి మీరు ఒకసారి చెక్ చేసుకొని టైటిల్‌లో టార్గెటింగ్ కీవర్డ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. టైటిల్ ఉందా లేదా? టైటిల్‌లో టార్గెటింగ్ కీవర్డ్ ఉందా లేదా? నెక్స్ట్ టార్గెట్ కీవర్డ్ వాల్యూమ్. ఈ టార్గెట్ కీవర్డ్ వాల్యూమ్ ఎలా చెక్ చేస్తామంటే ఈ టార్గెట్ కీవర్డ్ తీసుకొని మనం ఇక్కడ గూగుల్‌లో పేస్ట్ చేస్తాం. కాబట్టి మీకు ఈ కీవర్డ్స్ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ కీవర్డ్ ప్లానర్‌లో చూపిస్తాను. అండ్ ఊబర్ సజెస్ట్ టూల్‌లో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. లైక్ ఇక్కడ మనం టార్గెట్ కీవర్డ్ యాడ్ చేసాం కదా, ఇక్కడ ఊబర్ సజెస్ట్ ఒక ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ షో వాల్యూమ్ అని వస్తుంది. ఇక్కడైతే 0 ఉంది, ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అని. దీనికి వచ్చేసి సెర్చ్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది. బట్ ఎందుకంటే ఈ ఈ టూల్స్ ఒక్కొక్క టూల్ ఒక్కొక్క రకంగా మనకి లైక్ వాళ్ళ రూల్స్ని ఫాలో అవుతుంటాయి. అన్ని టూల్స్ సేమ్ రిజల్ట్ అయితే ఇవ్వవు. వీళ్ళు పెట్టుకున్న వీళ్ళ పారామీటర్స్ని బేస్ చేసుకొని సర్చ్ వాల్యూమ్ అనేది ఇక్కడ ఏం చూపించట్లేదు. బట్ దీనికనేది చాలా ఉంది కానీ బట్ అంత వీళ్ళు మెజర్ చేసినంతగా సర్చ్ వాల్యూమ్ అనేది లేదు. లైక్ నెక్స్ట్ ఇంకోటి ఏ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఉంది కదా, దీనికి ఎంత సర్చ్ వాల్యూమ్ ఉందో ఒకసారి చెక్ చేద్దాము. బట్ ఈ ఏఐ అనేది ఇంకా ఫ్యూచర్లో అయితే ఎక్కువగా సర్చెస్ పెరుగుతాయి. ఇప్పుడే అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఏఐ వర్డ్ అనేది యూజ్ చేయడం చాలా బెటరు. ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇక్కడ వచ్చేసి ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి మనకి 110 ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్డి అంటే సెర్చ్ డిఫికల్టీ అనమాట, ఎస్ఈఓ డిఫికల్టీస్. ఇది వచ్చేసి 21 ఉంది, అంటే ఇది కొంచెం యావరేజ్గా ఉన్నట్టు. బట్ ఇదైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కీవర్డ్ ఇలా సర్చ్ వాల్యూమ్ ఎలా ఉంది. బట్ మన మెయిన్ కీవర్డ్కి ఏంటంటే మనం తీసుకున్న కీవర్డ్కి సర్చ్ వాల్యూమ్ పెద్దగా లేదు కాబట్టి లో అని పెడదాం. అండ్ టార్గెటింగ్ కీవర్డ్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ ఎలా ఉంది అనేది మనము గూగుల్ కీవర్డ్ ప్లానర్లో చూస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి మనకి మన యూజ్ చేసిన కీవర్డ్కి కాంపిటీషన్ కూడా పెద్దగా లేదు, సర్చ్ వాల్యూమ్ లేదు, ప్లస్ కాంపిటీషన్ కూడా ఏం లేదు. అండ్ కీవర్డ్స్ ఇన్ ద టైటిల్ H1. మనం ఫస్ట్ H1 ట్యాగ్లో ఇక్కడ చూసాం కదా, హెడ్డింగ్ H1 ట్యాగ్. మనకి కీవర్డ్ H1 ట్యాగ్లో ఉందా అంటే ఎస్. అండ్ మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజ్డ్ అంటే ఎస్. ఈ మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే కీవర్డ్ మెటా డిస్క్రిప్షన్లో రావాలి. మెటా డిస్క్రిప్షన్ యొక్క లెంత్ వచ్చేసి 150 to 160 క్యారెక్టర్స్ రావాలి. అలాగే కాల్ టు యాక్షన్ బటన్ కూడా ఈ మెటా డిస్క్రిప్షన్లో వచ్చేలా చూసుకోవాలి. కంప్లీట్గా ఈ మెటా డిస్క్రిప్షన్ మనం ఏదైతే కంటెంట్ ప్రమోట్ చేస్తున్నామో ఆర్టికల్లో ఆ ఆర్టికల్ రిలేటెడ్గా ఉండాలి. అలా ఉండడం వల్ల మనకి మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్ అవుతుంది. దాన్ని ఎస్.
ఒకవేళ కావాలి అంటే మీరు ఓపెన్ చేసి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు కరెక్ట్‌గా ఉందా లేదా అనేది. ఇక్కడొచ్చేసి మెటా డిస్క్రిప్షన్. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఇది ఆల్మోస్ట్ కీవర్డ్ అనేది స్టార్టింగ్‌లో వచ్చేలానే చూసుకోవాలి. టైటిల్‌లో గానీ, డిస్క్రిప్షన్‌లో గానీ. నెక్స్ట్ ఇందులో మనకి లైవ్ ప్రాజెక్ట్స్, కంప్లీట్ డేటా ఇవంతా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్స్ ఓకే. ఓకే. తర్వాత కీవర్డ్స్ ఇన్ ఇమేజ్, ఫైల్ నేమ్ అండ్ ఆల్ట్ టెక్స్ట్. ఇమేజ్ మనం సేవ్ చేసుకున్నప్పుడు అదే కీవర్డ్‌ని యూజ్ చేసి ఇమేజ్ సేవ్ చేసుకోవాలి. అలాగే ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసేటప్పుడు ఆల్ట్ టెక్స్ట్‌గా కూడా సేమ్ కీవర్డ్ అనేది ఇవ్వాలి. అది ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. అంటే ఉంది. ఇట్లా మనం ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇచ్చినప్పుడు మొత్తం కూడా దానికి రిలేటెడ్ మాత్రమే ఇక్కడ వస్తున్నాయి. వేరే ఇమేజెస్ అయితే ఏమి రావట్లేదు. ఒకప్పుడు ఏంటంటే మనం ఏ కీవర్డ్ ఇచ్చినా ఏవేవో ఇమేజెస్ అనేవి వస్తూ ఉండేవి. ఇప్పుడేంటంటే కంప్లీట్‌గా స్ట్రిక్ట్‌గా ఆప్టిమైజేషన్ ఉంది. ఇక్కడొచ్చేసి ఇక్కడ మనం ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనేది మనం ఈ ఇమేజ్‌కి ఆప్టిమైజ్ చేసాం. లైక్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ వీడియోస్, ఇమేజెస్ అనేవి ఇక్కడ మనకిలా వస్తున్నాయన్నమాట. మనం ఏదైతే ఇమేజెస్ యూజ్ చేస్తున్నామో మనం ఈ కీవర్డ్ యూజ్ చేసి ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మళ్ళీ ఇవి క్లిక్ చేస్తే మనం మన వెబ్‌సైట్‌కి అయితే వెళ్తాం. అట్లా మనం ఇట్లా ఆప్టిమైజ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి కీవర్డ్స్‌ని క్లిక్ చేసి అంటే ఒక కీవర్డ్ కాదు ఒక 2, 3 కీవర్డ్స్‌ని ట్రై చేసి మీకు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకొని యెస్ అంటే అయితది. ఇన్ఫర్మేషన్ యాక్యురేట్, క్వాలిటీ, అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. అంటే ఇది ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? లేక అంతా న్యూ ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. బట్ ఇక్కడేంటంటే మీకు ఈ ఓల్డ్ ఇన్ఫర్మేషనా, న్యూ ఇన్ఫర్మేషనా అనేది మనకి కరెక్ట్‌గా తెలీదు. ఎందుకంటే వేరే బిజినెస్‌లు వచ్చినాయనుకోండి, ఆ బిజినెస్ ఏంటి? దాని గురించి మనకు కంప్లీట్‌గా తెలియదు కాబట్టి ఎక్కడైనా మీకు ఎప్పుడైనా ఇప్పుడు మనకి 2026లో చూస్తున్నాం అనుకోండి. వాళ్ళెప్పుడో ఒక 90స్‌లోనో, 80స్‌లోనో అట్లాంటివో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఓల్డ్‌లో ఉన్న అప్డేట్స్ ఏమన్నా మీకు కనిపించినియి అంటే, అలాంటిది ఓల్డ్ డేటా అనేది మనం తీసేయాలన్నమాట. రీసెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి కంటెంట్‌లో, అప్పుడు అది రీసెంట్ డేటా అనుకోవచ్చు. అలాగే యూజ్ చేసే కీవర్డ్స్ కూడా రీసెంట్ ఇండస్ట్రీ తగ్గట్టుగా ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. బట్ ఇవి కొన్నిటికి కొన్ని బిజినెస్‌లకి తెలుస్తాయి. కొన్ని బిజినెస్‌లకి తెలియవు. తర్వాత ఇమేజ్ సైజు. ఇమేజ్ సైజ్ వచ్చేసి మన వెబ్‌సైట్‌లో ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఇమేజ్ సైజ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి లైక్ ఇక్కడ ఇమేజ్‌ది ఇమేజ్ ఇక్కడ క్లిక్ అక్కడ చూడండి. ఇమేజ్ సైజ్ వచ్చేసి 439 ఇంటూ 582 పిక్సెల్స్ ఉంది. లైక్ ఇది మనకి ఇక్కడ మనకి ఈ లింక్స్ మీద మనం పెడితే మన ఇమేజ్ సైజ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకే. మనకి ఇమేజ్ సైజ్ అనేది బాగానే ఉంది. అలాగే ఫైల్ సైజ్ వచ్చేసి 190 కేబీ ఉంది. ఇట్స్ ఓకే. మనము ఇది బానే ఉంది. కొన్ని ఏంటంటే ఎక్కువ సైజ్ ఉంటాయి కదా! అలాంటివి మనం మెన్షన్ చేయొచ్చు. ఇదైతే మనకు బానే ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ లింక్డ్ ఫ్రమ్ అదర్ రెలవెంట్ పేజెస్. ఇది ఆల్రెడీ మనం చాలా ఫస్ట్ టైంలో చూసాము, తర్వాత కూడా చెక్ చేసాం కాబట్టి ఆల్రెడీ మనం నెక్స్ట్ పేజ్కి లింక్ అయి ఉన్నదని మనకి ఒక క్లారిటీ ఉంది. లైక్ డైరెక్ట్గా మనం వేయొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి అన్ని పేజెస్ ఓపెన్ చేసి నెక్స్ట్ పేజీకి మీరు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ పేజ్ కనెక్షన్ ఉందా లేదా అనేది. లైక్ ఇక్కడ వచ్చేసి కాంపిటీషన్ ఇక్కడ ఉంది కదా, లో ఉంది కదా, ఇక్కడ మీరు రిపోర్ట్ రాయాలన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కీవర్డ్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంది కాబట్టి హై వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ని మనం రీసెర్చ్ చేసుకోవాలి అని ఇక్కడ మీరు రిపోర్ట్ అని రాస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఇందులో ఎక్కడెక్కడైతే మీకు ప్రాబ్లం అనిపిస్తుందో వాటన్నిటికీ మీరు ఇక్కడ రాయాలి. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ నోట్ అని పెట్టి ఇంకేమేమి ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు ఇక్కడ అప్డేట్ చేస్తే సరిపోతుంది. దీన్ని చూసుకొని క్లయింట్ ఓకే ఇంక ఇక్కడ ఎలాంటి ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీనివల్ల మనకి ఎలా యూజెస్ వస్తాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి చాట్ జీపీటీ వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా అంత కష్టపడి ఎతకాల్సిన అవసరం లేకుండా లైక్ ఇక్కడ వచ్చేసి జస్ట్ మనం ఇది వచ్చేసి డూ ద వెసివ్ ఆడిట్ అండ్ కంటెంట్ ఆడిట్ అండ్ వెబ్సైట్ ఆడిట్ ఫర్ డిజిటల్.in అన్నాం అనుకోండి, జస్ట్ ఆడిట్ చేస్తుంది. తర్వాత మనకి ఇంకేమన్నా రిక్వైర్మెంట్స్ ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఆడిట్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి టెక్నికల్ ఆడిట్ చేసింది ఫస్ట్. మళ్ళీ ఇందులో ఏమేమి స్ట్రాంగ్ మిస్ అయినాయి, ఇక్కడ మనం మొత్తం అనేది డేటా అనేది ఇక్కడ వచ్చేసింది. మీరు మనం ఇంత కష్టపడి ఇన్ని టూల్స్ చేసే బదులు మీకు ఒక్క నిమిషంలో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి అనమాట. మీరు ఇప్పుడు అంత కష్టపడి ఆ టూల్స్ నుంచి చేసైనా పెట్టొచ్చు, లేదంటే ఇక్కడి నుంచి అయినా కూడా పెట్టొచ్చు, ఏది ఎలా ఉంది అనేది. బట్ ఇక్కడ ఫస్ట్ ఏమున్నాయి అనేది అంటే ఇప్పుడు దాకా మనం అక్కడ ఆడిట్ చేసాం కాబట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఆ వెబ్సైట్ మీద ఏది ఉంది, ఎలా ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏందని మాన్యువల్గా మీరు అన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు ఏమి అబ్జర్వ్ చేయరు, జస్ట్ ఆ వెబ్సైట్ను ఏమి చూడను కూడా చూడలేదు, డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వగానే మీకు డీటెయిల్స్ అన్నీ పెట్టేసింది. ఇలా డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీకు దీని మీద క్లారిటీ అనేది మిస్ అవుతుంది. మీకు కంప్లీట్గా ఒక ఐడియా అనేది ఉండదు. మనం రోజు చూసే వెబ్సైట్ కాబట్టి ఇది మనకు ఓకే అనిపించవచ్చు, కానీ కొత్త బిజినెస్ వెబ్సైట్లు కొన్ని క్లమ్జీగా ఉంటాయి, కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి. ఎక్కడ ఏది ఉంది ఏది లేదనేది మాన్యువల్గా మనకి కరెక్ట్గా ఐడియా ఉండదు. కాబట్టి మీరు ఈ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకెక్కడెక్కడ ఎలా ఉంది అనేది టూల్స్లో చెక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు ఏదన్నా ఇది ఆ రిపోర్ట్లో మనకు కొంచెం క్లారిటీ లేకపోతే లైక్ ఇక్కడ వచ్చేసి మెనీ పేజెస్ ప్రాపర్ హ్యావ్ షార్ట్ మెటా టైటిల్స్, వీక్ కీవర్డ్ టార్గెటింగ్ అంటే లైక్ మనం అబౌట్ అస్కి కాంటాక్ట్ అస్కి చిన్న చిన్న టైటిల్స్ తోటి డైరెక్ట్ ఆ పేజ్ నేమ్సే వదిలేసాం కాబట్టి అవి చూపిస్తున్నాడు ఇక్కడ. అలాగే వీటికి మనకి కాల్ టు యాక్షన్ బటన్, సర్వీస్ కీవర్డ్, లొకేషన్ కీవర్డ్స్, ప్రైమరీ కీవర్డ్స్ యాడ్ చేస్తే ఇంకా బెటర్ అని చెప్పి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్ శ్రీష డిజిటల్స్ అని చెప్పి. ఇక్కడ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్, ఇవి వచ్చేసి మనకి ఇచ్చాడు సర్వీసెస్ ఇన్ హైదరాబాద్. ఇట్లా మనము పేజెస్కి బెటర్ టైటిల్ మెటా డిస్క్రిప్షన్ క్రియేట్ చేయమని ఇస్తున్నారు. ఇది మీరు ఏంటంటే నీట్గా కాపీ చేసుకొని వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ పెట్టుకొని ఆర్గనైజ్డ్గా క్లయింట్కి పంపించవచ్చు. తర్వాత ఆయన వచ్చేసి మిమ్మల్ని ఇంప్లిమెంట్ చేయమన్నాడు అనుకోండి, అప్పుడు మీరు వెబ్సైట్ మొత్తం మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడ మిస్ అయినాయి, ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఉంది అనేసి. తర్వాత
కొన్ని ఎక్కడో మిస్ అయినాయి అని చెప్తున్నాడు. బట్ మాక్సిమం అయితే మనం హెచ్2 అనేది మిస్సింగ్ అయితే ఎక్కడ చేయలేదు. మల్టిపుల్ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నాడు. బట్ ఒక్కటే హెడ్డింగ్ ట్యాగ్ ఉంది. ఒకసారి ఇవి కూడా చెక్ చేసుకోవాలి మనం. స్ట్రక్చర్ పేజెస్ లైక్ హెచ్1 మెయిన్ సర్వీసెస్, హెచ్2 బెనిఫిట్స్, హెచ్3 హెచ్2కి ప్రాసెస్, హెచ్2 ఎఫ్ఎక్యూస్ ఇట్లా పెట్టమంటున్నాడు అనమాట. మెయిన్ సర్వీసెస్ కంటే మెయిన్ టైటిల్కి హెచ్1 వస్తుంది. ఇంకా సెకండ్ నుంచి మొత్తం అన్నిటికీ హెచ్2s పెట్టండి. వీటన్నిటికీ ఇలా పెడితే మన వెబ్సైట్ ఇంకా బాగుంటుంది. బట్ హెచ్3 కూడా పెట్టాలి. మరి ఎందుకు ఇక్కడ మనకి అప్డేట్ ఇవ్వలేదు. హెచ్1 హెచ్2 హెచ్3 అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అవి 3 మనం అప్డేట్ ఇవ్వాలి. అలాగే మిస్సింగ్ స్కీమాస్ అంటే లోకల్ బిజినెస్ స్కీమాస్, ఎఫ్ఎస్క్యూ లేదు. మనం వచ్చేసి మనం బ్లాగ్ స్కీమా ఒకటే ఇచ్చాము. మనకి ఫ్రీ వర్షన్‌లో అదొక్కటే అవైలబుల్ ఉంది కాబట్టి మిగతావి మనం ఇవ్వలేదు. అందుకని ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్తున్నాడు. పెయిడ్ వర్షన్ తీసుకుంటే మనకి ఇవి కూడా ఎనేబుల్ చేసుకోవచ్చండి. లైక్ ఈ డేటా అంతా కూడా మీరు క్లయింట్‌కి పెట్టొచ్చు. బట్ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక్కసారి మీరు కంప్లీట్‌గా కాపీ పేస్ట్ చేయకుండా దాని మీద కొంచెం స్టడీ చేసి పెడితే ఒకవేళ క్లయింట్ ఏదైనా క్రాస్ క్వెషన్ ఏసినప్పుడు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటది. లైక్ ఇప్పుడు లేజీ లోడింగ్ అన్నాం. ఎక్కడ లేజీ లోడ్ అవుతుందో తెలీదు. ఎంతుందో తెలీదు. దాని మెజర్‌మెంట్స్ ఏం తెలీదు. కాబట్టి ఇక్కడ చూసుకున్నా కూడా మనము ఆ టూల్స్‌ని ప్రిఫర్ చేయడం అనేది చాలా బెటరు. ఆల్రెడీ మనకి సైట్ మ్యాప్ ఉంది. బట్ మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్తున్నాడు. కానీ ఆల్రెడీ సైట్ మ్యాప్ ఉంది. రోబో.txt ఫైల్ 2 ఉన్నాయి. ఆన్ పేజ్ ఎస్ఈఓ ఆడిట్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. అలాగే కంటెంట్ కంటెంట్ అంటే కొన్ని పేజెస్కి మనకి లెస్ దెన్ 500 ఉంది. బట్ అన్నిటికీ అబోవ్ రాయాలి అంటే అన్ని సర్వీసెస్కి కూడా కుదరవు అనమాట. లైక్ మనం బ్లాగ్లో అయితే రాసుకోవచ్చు కానీ పేజెస్ కంటెంట్ అయితే ప్రాపర్గా రాయలేము. హోమ్ పేజీలోనే మనకి 1500 to 2500 వర్డ్స్ అనేది రికమెండెడ్ అని పెట్టాడు. సర్వీస్ పేజెస్కి, బ్లాగ్కి. ఇక్కడ యాజ్ పర్ అంటే మామూలుగా మన గైడ్ లైన్స్ ప్రకారం గూగుల్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే బ్లాగ్ వచ్చేసి 1500 to 2000 వర్డ్స్ లేదా 3000 వర్డ్స్ మ్యాక్స్. మళ్ళీ ఇక్కడ మనకి ఏంటంటే 3500 వరకు ఇచ్చాడు. ఒకసారి మళ్ళీ ఏమైనా అప్డేట్ వచ్చిందేమో చూడాలి. బిఫోర్ అయితే మనకు 3500 వర్డ్స్ లేదు. బ్లాగ్లో అయితే మనం 800 వర్డ్స్ వరకు 500 to 800 వర్డ్స్ అయితే మనకి ఓకే. కానీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏంటంటే 1500 to 2500కి మళ్ళీ చూపిస్తున్నాడు. ఒకసారి మళ్ళీ మనం రీవెరిఫై చేసుకోవాలి ఎన్ని వర్డ్స్ పెట్టాలి అనేది. మనము కొన్ని టాపిక్స్ మిస్ చేసాము అని చెప్తున్నాడు. లైక్ అంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఏఐ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ మనం మిస్ చేసాము. ఈ టాపిక్స్ మీద కూడా కంటెంట్ కవర్ చేయమని చెప్తున్నాడు. లోకల్ క్లస్టర్స్లో ఏం మిస్ చేసామో అవి ఇస్తున్నాడు. అలాగే వెబ్సైట్ డెవలప్మెంట్ దాంట్లో ఏం మిస్ చేసామో ఇక్కడ ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ కంటెంట్ ఆప్టిమైజేషన్ అనేది ఇక్కడ ఇస్తున్నాడు. ఆపర్చునిటీస్ లైక్ బ్లాగ్ కంటెంట్ ఆపర్చునిటీస్. బ్లాగ్ కంటెంట్లో మనం ఏమేమి రాయొచ్చు, ఎలాంటి కంటెంట్ రాయొచ్చు, ఇక్కడ మనకు ఐడియాస్ ఇచ్చాడు. బట్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి క్లయింట్కి పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి మన ఐడియాస్ కోసమే. నెక్స్ట్ వచ్చేసి ఈఏటి ఆడిట్ అని ఇచ్చాడు. బట్ ఇక్కడ వచ్చేసి మనం చూసాం కదా ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఫౌండర్ ప్రొఫైల్, టీమ్ పేజెస్ ఇవన్నీ కూడా లోకల్ ఆడిట్స్ ఇంక ఇవేమేమి చేయాలనేది ఇవన్నీ ఇక్కడ ఇచ్చాడు. లైక్ ఇది వచ్చేసి మనకు ఒక కంప్లీట్ పిక్చర్ అయితే వస్తుంది. కానీ ఈ ఆడిట్ కూడా చాలా బాగా ఎలాబరేట్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఇంత సోర్స్ అయితే మనకు లేదు. చాట్ జీపీటీలో ఇన్ని డీటెయిల్స్ కానీ ప్రాపర్గా ఇవ్వడం కానీ అయితే లేదు. యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చాడు. 30 డేస్లో మీరు ఎలా వర్క్ చేయాలని కూడా. మీకు ఇంకొక మెంటర్ తోటి కూడా అవసరం ఉండదు. మీకు ఒక్కసారి కనుక కంప్లీట్గా సబ్జెక్ట్ మీద క్లారిటీ వస్తే ఇక్కడ మనం ఎలా చేయొచ్చు ఏంటి అనేది కూడా ఇచ్చేస్తాడు. దాని ప్రకారం వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే ఇచ్చింది మనకు అన్నిసార్లు వర్కౌట్ అవుతుందని ఏమి ఉండదు. ఒక్కొక్కసారి మనం మాన్యువల్గా యాక్షన్ అనేది పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రికమెండెడ్ టూల్స్ గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలిటిక్స్, ఎస్సిఎం రష్, పేజ్ స్పీడ్, స్కీమా ఫ్రాగ్. ఇవి వచ్చేసి లైక్ ఇది స్పైడర్స్ లైక్ స్క్రీమింగ్ ఫ్రాగ్. ఇది పెయిడ్ వర్షన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. బట్ ఇది మనకైతే యూజ్ చేయము పెద్దగా.
లైక్ ఎస్ఎం రష్ అనేది కూడా మనకి పెయిడ్ టూల్. ఈ 3 మనం యూజ్ చేసుకుంటాం గూగుల్ వాళ్ళవి సైట్‌ని ఆడిట్ చేసుకోవడానికి. ఇదంతా కూడా మనం టోటల్‌గా డైలీ చేసే వర్క్‌లో మనకి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఒకసారి మీరు ఇవి కూడా ఈ ఆడిట్ 2 చేసి కంపేర్ చేసుకోండి. ఏది ఎలా వస్తుంది అనేది. క్లయింట్‌కి ఎలా పంపించాలంటే ఈ ఒక్క వెబ్‌సైటే కాకుండా 2, 3 వెబ్‌సైట్‌లు ట్రై చేయండి. ఒక వెబ్‌సైట్‌లో సేమ్ ఇదే డీటెయిల్స్ వస్తాయి. ఇవి కాకుండా మీరు ఆన్‌లైన్‌లో ఏ సైట్ అయినా తీసుకోవచ్చు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని తీసుకున్నారనుకోండి. ఈ ట్రైనింగ్‌లో ఫస్ట్ పేజీలో ఉన్నవి కాకుండా థర్డ్, ఫోర్త్ పేజెస్‌లో ఉన్న వెబ్‌సైట్స్ ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ ఏమన్నా మనకి ఎర్రర్స్ ఫైండ్ ఔట్ చేసే ఛాన్స్ ఉంటది. ఆల్రెడీ ఫస్ట్ పేజ్‌లో ఉన్నాయంటే ఆల్మోస్ట్ అన్ని ఎర్రర్స్ రెక్టిఫై చేసుకొని వాళ్ళు ఒక స్టేజ్‌లో ఉండుంటారు కాబట్టి మీకు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మీకు ఎంతవరకు బ్యాక్‌కెళ్ళి తీసుకోగలిగితే అంతవరకు లాస్ట్‌కెళ్ళి తీసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే లాస్ట్‌లో ఉన్నాయనుకోండి ఆల్మోస్ట్ ఆహ్, కొత్త సైట్స్ ఎక్కువుంటాయి. కొన్ని కొత్తగా కంటెంట్ అప్డేట్స్ చేసిన కీవర్డ్స్ కూడా మనకి లాస్ట్‌లో ఇండెక్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. బట్ మేజర్‌గా ఏంటంటే మనకి కొత్త సైట్స్ ఎక్కువుంటాయి కాబట్టి కొంచెం బ్యాక్‌లో ఉన్న సైట్ తీసుకొని ఇట్లా ఆడిట్ అనేది చేస్తే ఒక 2, 3 సైట్‌లు కనుక ఆడిట్ చేస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తది. మీరు రిమైనింగ్ ఆడిట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా బాగా మంచిగా ఐడియా కూడా ఇస్తుంది. మీరు కొత్తగా ఆలోచించి నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ప్రాబ్లమ్ ఉంది. దీనికి ఏం సొల్యూషన్ కావాలి? క్లయింట్‌కి ఏం చెప్పాలి? అన్నా కూడా మీకు ఇక్కడ మీరు ఇచ్చేయొచ్చనమాట. ఓకే. మీకు ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ మిస్ అయిందనుకోండి. ఆల్ట్ టెక్స్ట్ ఎక్కడ ఇవ్వాలి? లేకపోతే మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ మిస్ అయినాయి అనుకోండి. అవి ఎలా ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? ఆ వెబ్‌సైట్ ఇచ్చేసి మనం అడిగినా కూడా మనకి ఎలాంటి టైటిల్స్ ఇవ్వాలో కూడా ఐడియా ఇచ్చేస్తుంది. అంతకుముందు ఆడిట్ చేసేది కాదనమాట. మేము ఆడిట్ అంటే ఇంటర్నల్‌గా ఎళ్లి మేము ఆడిట్ చేయలేము. డీటెయిల్స్ ఇస్తే దాని ప్రకారం చేస్తామని చెప్పేవాళ్ళు గానీ, ఇంత కంప్లీట్ ఆడిట్ స్ట్రక్చర్ అయితే రావట్లేదు. బట్ ఇక్కడైతే మనకు మంచి ఫుల్ క్లారిటీగా ఇచ్చాడు. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా మనకి కంప్లీట్‌గా మొత్తం ఇంకా ఎలా చేయాలి? ఏం చేయాలి? మొత్తం అంతా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇచ్చేస్తాడనుకుంటా. లైక్ ఈ 2 అయితే ట్రై చేయండి ఒకసారి ఆ టూల్స్ ప్లస్ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు మనము ఎస్సీఓ స్టార్ట్ చేయాలంటే లైక్ మన వెబ్సైట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. లైక్ ఇంకా మనకి ఏం పెండింగ్ ఉందంటే ఓన్లీ బ్లాగ్ పెండింగ్ ఉంది. బ్లాగ్ పెండింగ్ ఉంది. ఈ బ్లాగ్స్ రాయడానికి ముందు అసలు కంటెంట్ ఎలా రాయాలి? దాని రూల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అది చూసినాక ఈ బ్లాగ్స్ రాసిన అప్పుడు ఈ బ్లాగ్స్ దగ్గరికి వెళ్దాం. బిఫోర్ దట్ మనం ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ వెబ్సైట్‌కి మనం ఏం చేయాలి అంటే కీవర్డ్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఈ కీవర్డ్స్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే మనం ఏ బిజినెస్ తీసుకున్నా ఆ బిజినెస్ కీవర్డ్స్ ఏంటంటే ఆ బిజినెస్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఎలాంటి కీవర్డ్స్ తీసుకోవాలి అంటే హై సెర్చ్ వాల్యూమ్ అంటే ఎండ్ యూజర్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉండాలి. అలాగే లో కాంపిటీషన్. బిజినెస్ ఓనర్స్ తక్కువగా ఆ కీవర్డ్‌ని యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. అలాంటి కీవర్డ్స్ మనం సెర్చ్ చేస్తేనే మనకి మంచి అలాంటి కీవర్డ్స్ అయితేనే మనకి మంచి సొల్యూషన్ అనేది వస్తది మన బిజినెస్‌కి. మంచి ట్రాఫిక్ రావడం గానీ, లేక లీడ్స్ రావడం గానీ, మన బిజినెస్ గ్రో అవ్వడం గానీ, మన గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వగలుగుతాం. ఫస్ట్ మనం హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. హై కాంపిటీషన్ ఆహ్, హై కాంపిటీషన్ అండ్ లైక్ లో సెర్చ్ వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకోండి, మన బిజినెస్ ఓనర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అప్పుడు మన వెబ్సైట్ అనేది టాప్‌లో రావడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎండ్ యూజర్‌కి కనపడడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్. ఇది మీకు ఇంటర్వ్యూలో కూడా క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎలాంటి కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు అంటే హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ విత్ లాంగ్ టైల్ కీవర్డ్స్.
లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే లైక్ మోర్ దెన్ 2 వర్డ్స్. 1 ఆర్ 2 వర్డ్స్ ఉంటే వాటిని షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటాం. మోర్ దెన్ 2 వర్డ్స్ ఉంటే లాంగ్ టైల్ కీవర్డ్ అంటాం. లైక్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉందనుకోండి, షార్ట్ టైల్ కీవర్డ్ యూజ్ చేసాం. జస్ట్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక షార్ట్ టైల్ కీవర్డ్ యూజ్ చేసాం. అంటే ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనేది క్లారిటీ లేదు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్నా, ట్రైనింగ్స్నా, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ రిలేటెడా, ఇన్ఫర్మేషన్ పర్పస్ దేనికోసం ఇస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేదు. ఇలాంటి కీవర్డ్కి మన బిజినెస్ని ఇండెక్స్ చేయడం అంటే అది కొంచెం హైలీ ఇంపాసిబుల్. ఒక కాబట్టి మనం ఈ షార్ట్ టైల్ కీవర్డ్స్ని మనం టార్గెట్ చేయలేము. ఇంకొకటి ఏంటంటే ఈ షార్ట్ టైల్ కీవర్డ్స్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ ప్రమోటర్స్ దగ్గర నుంచి ఉంటుంది. లైక్ వాళ్ళు ఏం సర్వీసెస్ ఇవ్వరు, ఇంకా ట్రైనింగ్ ఇవ్వరు, జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ మాత్రం ప్రమోట్ చేస్తూ ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంటెంట్ ఏముంటుంది, కాన్సెప్ట్స్ ఏముంటాయి, అప్డేట్స్ ఏముంటాయి, ఇవి ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనకి కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా ఇట్లా మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కానీ మన డిజిటల్ మార్కెటింగ్ అనగానే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని మన వెబ్సైట్ రావాలి అంటే అది మనకి చాలా టిపికల్ ప్రాసెస్ అనమాట. లైక్ అందుకోసం అనేసి లైక్ ఇక్కడ వచ్చేసి చూడండి, లైక్ ఇదేమో డిజిటల్ మార్కెటింగ్ హోస్టింగ్ అనేది వచ్చేసి లైక్ హోస్టింగ్ ప్రొవైడర్, వీళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ కిందకు వచ్చారు. లైక్ ఏంటంటే వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి వెబ్సైట్స్కి వీళ్ళు పోస్టింగ్ ప్రొవైడ్ చేస్తారు. కానీ బట్ ఈ కీవర్డ్కి వాళ్ళు కూడా వచ్చారు అనమాట. ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చారు. వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వాళ్ళు అంటే ఇది స్పాన్సర్డ్ రిజల్ట్ అనమాట. వీళ్ళు వచ్చేసి షార్ట్ టైల్ కీవర్డ్స్కి స్పాన్సర్స్ పెట్టారు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేసిన వాళ్ళు దేనికైనా టైప్ చేయొచ్చు. ఇలా కనిపించడం వల్ల ఏంటంటే వీళ్ళకి అమౌంట్ అనేది కొంచెం స్పెండ్ అవుతుంది కదా తప్పితే, బట్ వాళ్ళకి లీడ్స్ ఎంతవరకు వస్తాయి అనేది కూడా తెలియదు. బట్ ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ సెర్చ్లో చూస్తే ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ఫర్మేటివ్ అనమాట. లైక్ వీళ్ళు వచ్చేసి అడాప్ట్ ఫర్ బిజినెస్ అని ఇచ్చాడు. లైక్ ఇది బ్లాగ్ ప్రమోషన్ అయింది కానీ వెబ్సైట్ కానీ ఏం ప్రమోట్ అవ్వలేదు. ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేసి లైక్ ఎక్కువగా సర్వీసెస్ కన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ చేయడానికి ఇలాంటి సింగిల్ లైక్ 1 ఆర్ 2 వర్డ్స్ ఉన్న కీవర్డ్స్కి హై ప్రయారిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం లాంగ్ టైల్ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అనుకోండి, ఇక్కడ చాలా వరకు ఫిల్టర్ అయిపోతాయి. లైక్ సర్వీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ ఇంకా క్లియర్గా మనం హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అనే ఇంకా మనకి ఫిల్టరేషన్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా నేరోగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. హైదరాబాద్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా హైదరాబాద్లో కూడా ఇంకా లొకేషన్స్ లైక్ అమీర్పేట కానీ, ఎస్ఆర్ నగర్ కానీ, లైక్ ఇట్లా ఎక్కడైతే మనం దిల్సుఖ్ నగర్ కానీ ఇక్కడ ఎక్కడైతే ఇన్స్టిట్యూట్స్ ఎక్కువ ఉంటాయో ఆ ఇన్స్టిట్యూట్స్ని ఏరియాని బేస్ చేసుకొని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఇంకా నేరోగా రిజల్ట్ అనేది తీసుకెళ్ళవచ్చు. కానీ మనం హైదరాబాద్ అనగానే ఎంతమంది హైదరాబాద్ కీవర్డ్తో సెర్చ్ చేస్తున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎలాంటి కీవర్డ్స్ సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి మీకు ఆ క్వశ్చన్ అడిగితే లైక్ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఏ బిజినెస్ అయినా కానీ ఫస్ట్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ అలాంగ్ విత్ లాంగ్ టైల్ కీవర్డ్స్. లాంగ్ టైల్ కీవర్డ్స్ హై సెర్చ్ వాల్యూమ్, లో కాంపిటీషన్ అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం అనే ఆన్సర్ మనం ఇవ్వాలి. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. లైక్ ఈ కీవర్డ్ రీసెర్చ్కి సపరేట్గా పెద్ద కంపెనీస్లో ఉంటే కీవర్డ్ రీసెర్చ్ చేసేవాళ్ళు సపరేట్ ఒక టీం ఉంటుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు అన్ని బిజినెస్ రిలేటెడ్గా కీవర్డ్స్ అనేది రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. ఇట్లా అలా అని ఇవాళ రీసెర్చ్ చేసి పెట్టుకుంటే 1 మంత్ తర్వాత అదే కీవర్డ్కి అదే సెర్చ్ వాల్యూమ్ అదే కాంపిటీషన్ ఉంటుందని ఏమి ఉండదు అనమాట. ఎవ్రీ టైమ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకేసారి 1-2 మంత్స్కి కావాల్సినంతా మనం సెర్చ్ చేసుకోలేము. అట్లీస్ట్ 15 డేస్కి లేదా మ్యాక్స్ 1 మంత్ వరకు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ చేయడానికి ఉండదు. అంటే ఎవ్రీ మంత్ అనేది సెర్చ్ వాల్యూమ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాంపిటీషన్ సెర్చ్ వాల్యూమ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అట్లా కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకుంటాం.
ఈ కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి మనకి నార్మల్గా అయితే టూల్స్ అనేవి యూజ్ చేస్తాము. గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఓవర్ సజెస్ట్, ఎస్సిఎం రష్, ఏహెచ్ఆర్ఈఎఫ్, ఇట్లా చాలా టూల్స్ అయితే మనకు ఉన్నాయి. బట్ ఇందులో మనకి ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఈ గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఏంటంటే మనకి ఫ్రీ టూలు, మనము ఎన్ని కీవర్డ్స్ అయినా రీసెర్చ్ చేసుకోవచ్చు. అలాగే ఓవర్ సజెస్ట్ అనేది పెయిడ్ టూలు, అది థర్డ్ పార్టీ టూలు. ఈ టూల్కి ఏంటంటే మనము మినిమం లిమిట్ ఉంటుంది అనమాట. మనము టూల్ని ఓపెన్ చేసి కనుక రీసెర్చ్ చేసుకుంటే మనము పర్ డేకి 3 కీవర్డ్స్ మాత్రమే చేయగలము. బట్ ఇక్కడ వచ్చేసి ఎక్స్టెన్షన్ అయితే మోర్ దెన్, అంటే లైక్ 10 to 15, 20 కీవర్డ్స్ వరకు కూడా మనము రీసెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ డేకి లిమిట్ ఎక్సీడ్ అయిపోతే తర్వాత మనము సెర్చ్ చేసుకోవడానికి ఉండదు. ఈ ఓవర్ సజెస్ట్ అనేది ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని సెర్చ్ చేసుకోవాలి. కాకపోతే మనకి జస్ట్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలానే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇది సెర్చ్ వాల్యూము, ఇది కాస్ట్ పర్ క్లిక్ అంటే యాడ్స్కి రిలేటెడ్. ప్రస్తుతానికైతే దీని గురించి వదిలేసేయండి. ఇది యాడ్స్ చేసేటప్పుడు అప్పుడు బిడ్ ఎంత పడుతుంది, కాస్ట్ ఎంత పడుతుంది అనేది మనం యాడ్స్ రన్ చేసేటప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ వచ్చేసి వాల్యూము అండ్ ఎస్సీఓ డిఫికల్టీ, అండ్ లైక్ దీన్నే కాంపిటీషన్ అని కూడా అంటాము. లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్లో కాంపిటీషన్ అంటాం, ఇక్కడేమో ఎస్సీఓ డిఫికల్టీ అంటాం, సెర్చ్ ఇంజిన్ డిఫికల్టీ ఎంత ఉంది అని చూస్తాం. లైక్ ఇక్కడ వచ్చేసి ఇట్లా 4 తక్కువ ఉంది కాబట్టి వీటికి మనకి లో అనమాట. ఇది వచ్చేసి మీడియము, అండ్ రెడ్ వస్తే మనకి హై అనమాట. మ్యాక్సిమం హై డిఫికల్టీ ఉన్న కీవర్డ్స్ని అసలు సెలెక్ట్ చేయము. ఇక్కడ మనకి ఏంటంటే వెబ్సైట్లో లో సెర్చ్ వాల్యూమ్ అంటే లైక్ కాంపిటీషన్ తక్కువ ఉన్న కీవర్డ్స్కి ఫస్ట్ మనం ప్రయారిటీ ఇస్తాము. తర్వాత మీడియం లెవెల్లో ఉన్న కీవర్డ్స్కి ప్రయారిటీ ఇస్తాము. తర్వాత హై లెవెల్లో ఉన్న కీవర్డ్స్కి ప్రయారిటీ ఇస్తాము. ఇప్పుడు ఒక ఫస్ట్ టైము కొత్త వెబ్సైట్ తీసుకొని హై లెవెల్లో ఉన్న కీవర్డ్స్కి కనుక ప్రయారిటీ ఇస్తే అవి అంత తొందరగా ఇండెక్స్ అవ్వవు. మనకి ఇండెక్స్ అవ్వడానికి అట్లీస్ట్ అబౌవ్ 1 year పైనే పడుతుంది. కాబట్టి ఈ లోపల మనం చాలా లాస్ అయితే వస్తుందనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మన కీవర్డ్ ఇండెక్స్ అవ్వలేదు అనుకోండి, మన టైం వేస్ట్, అలాగే మనకి క్లయింట్స్ రారు, మన వెబ్సైట్కి ట్రాఫిక్ రాదు, దాన్ని ఇండెక్స్ చేయలేము. అందుకని లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ని తీసుకుంటే తొందరగా లైక్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ అయితే త్వరగా ఇండెక్స్ అవుతాయి, త్వరగా మనకి ఎక్కువ ట్రాఫిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లీడ్స్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి కొన్ని రోజుల తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీడియం లెవెల్ కీవర్డ్స్ని టార్గెట్ చేస్తాం. అవి మనకి కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ కీవర్డ్స్ నుంచి మనకి లీడ్స్ జనరేట్ అవ్వడము, ట్రాఫిక్ జనరేట్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ మీడియం లెవెల్ టార్గెట్ చేస్తాం. మీడియం లెవెల్లో కూడా కీవర్డ్స్ అన్నీ ఇండెక్స్ అయిన తర్వాత అప్పుడు హై లెవెల్ టార్గెట్ చేస్తే మనం మ్యాక్సిమం అన్ని కీవర్డ్స్ని టార్గెట్ చేసినట్లు అవుతుంది. ఈ హై లెవెల్ అంటే లైక్ ఆల్మోస్ట్ మనకి 4-5,000 కీవర్డ్స్ని ఆల్మోస్ట్ మనము ఇండెక్స్ చేసేసామంటే ఇంకా మ్యాక్సిమం ఏరియా కవర్ అయినట్లే. ఇంకా కొన్ని అంటే కొన్ని బిజినెస్కి చాలా ఎక్కువ కీవర్డ్స్ అవైలబుల్లో ఉంటాయి, కొన్ని బిజినెస్కి చాలా తక్కువ కీవర్డ్స్ అవైలబుల్లో ఉంటాయి, అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. లైక్ ఇట్లా మనం ఈ కీవర్డ్స్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్తాము. ఇక్కడ మనం ఈ కీవర్డ్స్ అనేది చెక్ చేస్తాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అనే ఒక కీవర్డ్ ఉంది కాబట్టి మనకి ఈ కీవర్డ్ నుంచి యూజ్ చేసి కీవర్డ్స్ని తీసుకుంటాం. బట్ కొన్ని బిజినెస్లకి మనకి ఇంత క్లియర్గా కీవర్డ్ అనేది ఫస్ట్ పేజ్లో పెట్టరు. కొన్ని వెబ్సైట్స్కి పెడతారు, కొన్ని వెబ్సైట్స్కి పెట్టరు. లైక్ ఇక్కడ ఇంకొక వెబ్సైట్ ఉంది, దీనికి కూడా పెట్టారు. లైక్ ఇట్లా కొన్ని వెబ్సైట్స్కి మనకు అనిపిస్తుంది.
ఏ వెబ్సైట్ కూడా రావట్లేదు. లైక్ ఇక్కడ ఇచ్చిన కదా కస్టమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దట్ ఎనేబుల్ యువర్ బిజినెస్ గ్రోత్ అని వీళ్ళు కూడా లైక్ ఓపెన్ చేయగానే ఆ వెబ్సైట్ దేనికి రిలేటెడ్ అనేది క్లారిటీగా ఇచ్చారు. ఈ వెబ్సైట్ లేదు, రావట్లేదు వెబ్సైట్. లైక్ ఇట్లా మనకి కొన్ని వెబ్సైట్స్కి ఏంటంటే క్లారిటీ ఉండదన్నమాట. కొన్ని వెబ్సైట్స్ దేనికి రిలేటెడ్ అనేది కొన్ని బిజినెస్లు మనకు తెలియవు, ఇలాంటి బిజినెస్లు కూడా ఉంటాయి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇట్లా ఏంటంటే ఫస్ట్ మనం ఈ వెబ్సైట్లో ఫస్ట్ కీవర్డ్ కనుక్కోవడం ఎట్లా అంటే ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ క్లియర్గా కనిపించాలి. లేదా రెండోది వ్యూ సోర్స్కి వెళ్ళి ఇక్కడ మనము ఈ టైటిల్లో చెక్ చేసుకోవాలి. ఈ టైటిల్లో మనకి క్లియర్గా కనుక ఇక్కడ కీవర్డ్ ఉంటే ఇట్స్ ఓకే. ఇక్కడ ఎక్కడా లేదు అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి అబౌట్లో కానీ సర్వీసెస్లో కానీ మనము కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము. అట్లీస్ట్ 1 or 2 కీవర్డ్స్ అనేది మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము. ప్రస్తుతానికి ఇందులో మనం ఒక కీవర్డ్ ఐడెంటిఫై చేసామనుకోండి, ఈ కీవర్డ్ తీసుకొని వచ్చేసి మీరు గూగుల్లో యాడ్ చేస్తారు. మనం గూగుల్కి చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా గూగుల్కి హై ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి గూగుల్ ఇక్కడ యాడ్ చేసాము. ఇక్కడ యాడ్ చేసినప్పుడు మనకు ఒక కీవర్డ్ అనేది ఉంది, ఫస్ట్ కీవర్డ్. దీనికి ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి మీరు. ఇక్కడ నోట్ ప్యాడ్ తీసుకొని ఇక్కడ ఈ కీవర్డ్ అనేది యాడ్ చేసుకున్నారు. ఇది కాకుండా మనకి ఇట్లా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆటో సజెషన్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ మనం సెర్చ్ చేసినాయా, ఎక్కువ సెర్చ్ చేసిన కీవర్డ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చినాయి అనమాట. లైక్ ఇవి కూడా సజెషన్ లాగా అంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇది అవసరం. అది ఇది వచ్చేసి ఎఫ్ఎల్ఎం డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్నది. ఇది వచ్చేసి వేరే కంపెనీ రిలేటెడ్, ఇది బ్రాండెడ్ కీవర్డ్, ఇది మనం తీసుకోము ఇట్లా కంపెనీ పేరుతో ఉంటే. ఇక్కడ వచ్చేసి ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ అని ఉంది. ఇది కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. లైక్ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఇది మనకి కొంచెం రిలేటెడ్గా ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తున్నాం. ఇట్లా మీరు ఏ బిజినెస్ అయినా కూడా తీసుకోవచ్చు, ఏ బిజినెస్ అయినా కూడా సేమ్ ఇలాగే. ఒకవేళ మీరు ఇదే ట్రై చేయాలంటే ఇది ట్రై చేయండి, లేదు ఇంకా వేరే ఏదైనా బిజినెస్కి ట్రై చేస్తా అన్నా కూడా ఒకసారి ప్రాక్టీస్ కోసం ట్రై చేయండి. నెక్స్ట్ ఏఐ బోర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ హైదరాబాద్ రివ్యూస్ అని ఉంది. బట్ ఈ రివ్యూస్ లేకపోయినా కూడా మనం ఇక్కడ వరకు తీసుకోవచ్చు దీన్ని, ఏఐ బోర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ హైదరాబాద్ అని. లైక్ ఇట్లా మనం సెర్చ్ చేసుకుంటూ పోతే డిఫరెంట్ ఆఫ్ కీవర్డ్స్ అనేవి వస్తాయి. మనం అట్లీస్ట్ ఒక 10 to 15 కీవర్డ్స్ అనేవి తీసుకోవాలి, మేజర్ కీవర్డ్స్. లైక్ ఇక్కడ మనకి దీనికంటే మనకి ఎక్కువ కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా వస్తున్నాయి. బట్ కొన్ని బిజినెస్లకి మీరు కీవర్డ్స్ చాలా తక్కువగా దొరుకుతాయి. అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ సెర్చ్ చేసినవి కాకుండా నెక్స్ట్ మన కాంపిటేటర్స్ ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేశారో చూడండి. ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఇక్కడ ఒక కీవర్డ్ అనేది వీళ్ళు యూజ్ చేశారు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. అలాగే ఏఐ పవర్ ట్రైనింగ్ ఇది ఇంకొక కీవర్డ్. ఇక్కడ మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఈ డిజిటల్ మార్కెటింగ్ దాంట్లోకి మనకు చాలా కీవర్డ్స్ వస్తాయి. ఇట్లా మీరు ఓన్గా కొన్ని కీవర్డ్స్ తీయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ కూడా వచ్చింది. దీనికి వచ్చి బెస్ట్ ఏఐ పవర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీ. 2024 నుంచి 2025 వరకు 3 years కోర్స్. 3 years కోర్స్ అనేది 3 months. 3 months కోర్స్ అనేది 1 year. 1 year 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 కోర్స్ అనేది 1 year. 1 ye
అండ్ నెక్స్ట్ ఇట్లా మనకి ఈ కాంపిటీటర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ టైటిల్స్ మొత్తం మనం తీసుకోవచ్చు అనమాట. తర్వాత పీపుల్స్ ఆల్సో ఆస్క్ అని ఉంది కదా, విచ్ కాలేజ్ ఈజ్ బెస్ట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఇట్లా మనకి ఏమైనా రిలేటెడ్గా ఉంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట, మనకి రిలేటెడ్ కీవర్డ్స్ ఏమైనా దొరుకుతాయేమో. నెక్స్ట్ పీపుల్స్ ఆల్సో సర్చ్ ఫర్ అని వచ్చింది కదా, ఇక్కడ కొన్ని మనకి సజెషన్స్ వచ్చినాయి, ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇది బేసిక్ స్టెప్ మనం కీవర్డ్స్ని తీసుకోవడం. ఫస్ట్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ డే మీరు ఆడిట్ చేస్తారు. ఆడిట్ అయిపోయిన తర్వాత మీకు అంతా ఓకే అనుకున్న తర్వాత నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేస్తారు. కీవర్డ్ రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయడానికి మీకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్స్ అంటే మనకి ఏం తెలియనప్పుడు ఆ వెబ్సైట్ నుంచి ఫస్ట్ ఒక 10 to 15 కీవర్డ్స్ ఇలా మీరు గూగుల్లో సెర్చ్ చేసి తీసుకోవాలన్నమాట. ఫోటోగ్రఫీ కానీ, లేకపోతే వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్ అని, లేకపోతే కార్ సర్వీసెస్ అని కానీ, కార్స్ ఫర్ రెంటల్ అని, ఇట్లా లేకపోతే ప్రింటింగ్ సర్వీసెస్, లేకపోతే ఇట్లాంటివి ఏదైనా కానీ మనం కొన్ని కీవర్డ్స్ బిజినెస్ని తీసుకుని దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అనేది కంటిన్యూగా ఒక 10 to 15 కీవర్డ్స్ అనేది తీసి పెట్టుకోవాలి. ఇంకా మోర్ దెన్ 15 తీసినా కూడా మనకి ఇంకా బెస్ట్ అనమాట, ఎందుకంటే మంచి కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మనం ఎన్ని ఎక్కువ కీవర్డ్స్ని కనుక తీయగలిగితే అంత ఎక్కువగా మనం బెటర్ కీవర్డ్స్ని రీసెర్చ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు 10 to 15 కీవర్డ్స్ తీసి పెట్టుకున్న తర్వాత మీరు వాటిని మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళేసి తీయాలి. బట్ ఈ ప్లానర్ అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రేపు ఏం చేస్తారంటే మీరు రేపు ప్రాజెక్ట్ వర్క్ లాగా మీరు ఒక 10 to 15 కీవర్డ్స్ అనేది తీసి ఎక్సెల్ షీట్లో కానీ లేక ఎక్కడైనా యాడ్ చేయండి. లైక్ ఆడిట్ చేశారు కదా, అది ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ రాదు ఇక్కడ. ఇది మీరు చేసిందేనండి, ఏంటంటే ఫేస్బుక్ పిక్సెల్స్ ఇవన్నీ? మీదే వచ్చింది అందులో, మీ ఏంటండి? మీ సైట్లోనే ఉమ్, చూపిస్తాను, పెట్టాను నేను. ఓకే. ఈ ఫేస్బుక్ అవేమో అవి అడుగుతుంది, ఉమ్, ఈమెయిల్ ఓకే అండి. ఇవి కూడా ఈరోజు రిమైనింగ్ ఇది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా కీవర్డ్స్ అనేది ఆ, మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసి తీయండి. ఇది సెకండ్ టాస్క్. లైక్ యాక్చువల్గా ఏమి ఇస్తారంటే ఆడిట్ అయిపోగానే మీకు ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారండి. ఫ్రెషర్గా అయితే డైరెక్ట్గా కీవర్డ్ రీసెర్చ్ అనేది ఫస్ట్ ఇవ్వరు.
మామూలుగా ఇప్పుడు మనము కంటిన్యూగా చెప్పుకుంటూ వెళ్తున్నాం కాబట్టి కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. లైక్ వెబ్సైట్ మొత్తం కంప్లీట్ అయితేనే మనము ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ చేయడానికి వీలవుతుంది. అట్లా నేను ఇటు నుంచి చెప్తున్నా. మామూలుగా ప్రాజెక్ట్ పరంగా ఏంటంటే మనకి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ డే ఆడిట్ చేయమంటారు. ఆడిట్ అయిపోయిన తర్వాత ఆఫ్ పేజ్ యాక్టివిటీ స్టార్ట్ చేయించి తర్వాత ఆన్ పేజ్కి వస్తారు. బట్ మనం ఇప్పుడు కోర్సు చేస్తున్నాం కాబట్టి కోర్సు ప్రకారమే ప్రాజెక్ట్ కూడా చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ పేజీ చేయాలంటే చేయలేరు కాబట్టి దీన్నే ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేద్దాము. లైక్ ఒక ఎక్సెల్ షీట్ అయితే క్రియేట్ చేయండి, లేదంటే నేను షేర్ చేస్తాను మీకు క్రియేట్ చేసి. ప్రస్తుతానికి అప్పటి వరకు మీరు ఒక షీట్ మెయింటైన్ చేయండి. నేను కొంచెం ఫ్రీ అయ్యి ఊరికి వెళ్ళిన తర్వాత